రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. అంతకుముందు మేమున్నప్పుడు కరెక్ట్గా ఉంటే తప్పుడు ప్రచారం చేసుకొచ్చారు. చివరికి కూటమి హయాంలో 7 లక్షల మందికి పెన్షన్లు తీసేశారు. కొత్త పెన్షన్ ఒక్కళ్ళకు కూడా ఇవ్వట్లేదు. అట్లాగే ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మేము రైతులను ఆదుకుంటే ఇప్పుడు మొత్తం నాశనం చేశారు. ధర తగ్గినటువంటి ఉత్పత్తులను ఆర్బీకే ద్వారా కొనుగోలు చేసే సంస్కృతిని చెడగొట్టారు. రాష్ట్రంలో అప్పులు 3.5 లక్షల కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో చేసేశారన్నటువంటిది తాజాగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. 72,864 కోట్లు. ఆ 72,864 కోట్లు కాస్త ఈ 10 నెలల కాలం 25-26లో ఈ 10 నెలల కాలానికి 75,964 కోట్లు మాత్రమే వచ్చాయి. పెరుగుదల కేవలం 4.25%. పెరుగుదల ఓన్లీ 4.25%. 10 నెలల కాలానికి 75,964 కోట్లు వస్తే ఈయన ప్రొజెక్ట్ చేసిన 1,27,703 కోట్లు ఏదైతే స్టేట్ జోన్ రెవెన్యూస్ సంవత్సరం ముగిసే లోపల వస్తుంది అని చెప్పి ఇంతకుముందు బడ్జెట్లో ఏదైతే ఈయన చెప్పాడో దాన్ని ఆయన సవరించినప్పటికీ వాస్తవానికి రాలేదు. అక్కడ కూడా మళ్ళా మోసం చేసే ఉద్దేశంతోనే ఏకంగా సవరించిన ఎస్టిమేట్లో రివైజ్డ్ ఎస్టిమేట్లో రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు 1,12,349 కోట్లు వస్తాయని రాశాడు బడ్జెట్ డాక్యుమెంట్స్లో, స్టేట్ జోన్ రెవెన్యూస్లో. ఇది జగన్ ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది ఇప్పుడు అన్నటువంటి ఆరోపణ చేస్తున్నారు.